ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణంలో మహిళా లోకానికి ప్రశాంతత కానరావడం లేదు. ప్రభుత్వం మహిళలకు కల్పించిన ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ప్రస్తుతం ఆడాళ్ల పాలిట ఒక ప్రహసనంగా, తీవ్ర వేదనగా మారుతోంది. పథకం అమలులోకి వచ్చినప్పటి నుంచి దాదాపు అన్ని బస్ స్టేషన్లు ఇసుక వేస్తే రాలనంత జనం, కిక్కిరిసిన ప్రయాణికులతో నిండిపోతున్నాయి. ఏ బస్సు చూసినా హౌస్ఫుల్ బోర్డులు కనిపించకపోయినా లోపల మాత్రం అంగుళం కూడా ఖాళీ లేని పరిస్థితి నెలకొంది. ఒక బస్సు స్టాండ్లోకి వస్తోందంటే చాలు, అక్కడ యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. బస్సు ఎక్కేందుకు మహిళల మధ్య తీవ్ర స్థాయిలో తోపులాటలు జరుగుతున్నాయి. చిన్న పిల్లలను చంకన వేసుకుని బరువుల మూటలతో ప్రయాణించే మహిళల అవస్థలు వర్ణనాతీతం. కొన్ని సందర్భాల్లో సీట్ల కోసం లోపలికి వెళ్లేందుకు జరుగుతున్న గొడవలు మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మారుతున్నాయి. ఇక వృద్ధుల పరిస్థితి మాత్రం చెప్పడానికి వీలు లేదు. గుమ్మాల వద్ద వేలాడుతూ కొందరు ప్రయాణించడంతో ప్రయాణం ప్రాణసంకటంగా మారుతోంది. బస్సులో లోపలికి వెళ్లే అవకాశం లేకపోయినా ఎలాగైనా ఊరు వెళ్లాలనే ఆరాటంతో ఎంతోమంది మహిళలు, కళాశాలలు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు గుమ్మం వద్ద ఉన్న రాడ్డును పట్టుకుని ప్రమాదకర రీతిలో వేలాడుతూ ప్రయాణిస్తున్నారు. ఏమాత్రం పట్టు తప్పినా ప్రాణాలు గాల్లో కలసిపోయే ప్రమాదం ఉన్నా వేరే ప్రత్యామ్నాయం లేక మహిళలు, విద్యార్థులు ఈ ప్రాణ సంకట ప్రయాణానికి సిద్ధపడుతున్నారు. ఆర్టీసీ అధికారులు సర్వీసులు తగ్గించడంతో మహిళాలోకానికి తలనొప్పులు పెరుగుతున్నాయి. ఉచిత ప్రయాణ పథకం వల్ల ఒకవైపు మహిళలు భారీగా తరలివస్తుంటే, మరోవైపు ఆర్టీసీ అధికారులు మాత్రం గతంలో ఉన్న సర్వీసులను మరింత తగ్గించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం మాట పక్కన పెడితే, క్షేత్రస్థాయిలో కండక్టర్లు, డ్రైవర్లు, ప్రయాణికులకు మధ్య నిత్యం ఘర్షణలు జరుగుతున్నాయి. రద్దీని నియంత్రించలేక ఆర్టీసీ సిబ్బంది, బస్సులు దొరక్క మహిళా ప్రయాణికులు తీవ్ర మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. ఉచితం సరే, మరి బస్సులేవి అంటూ మహిళలు ప్రశ్నిస్తున్నారు. ఈ సమస్యపై పలువురు మహిళా ప్రయాణికులు తమ ఆవేదనను, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఉచిత ప్రయాణం కల్పించినందుకు సంతోషమే, కానీ గమ్యస్థానాలకు క్షేమంగా వెళ్లే పరిస్థితి లేదు. బస్సుల సంఖ్య పెంచకపోతే ఈ ఉచిత సౌకర్యం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆఫీసులకు, ఆసుపత్రులకు సమయానికి వెళ్లలేకపోతున్నామని, బస్సు ఎక్కాలంటేనే భయమేస్తోందని ప్రయాణికులు చెబుతున్నారు. తోపులాటల్లో గాయాలవుతున్నాయని పలువురు మహిళలు, వృద్ధులు వాపోతున్నారు. కనీసం వృద్ధులకు సీట్లు దొరక్కపోవడంతో వారి ఇబ్బందులు చెప్పనలవి కావడం లేదు. అదనపు సర్వీసులు నడపకపోతే రాబోయే రోజుల్లో మహిళాగ్రహం తప్పదనిపిస్తోంది. ప్రభుత్వం ఈ పథకాన్ని విజయవంతంగా కొనసాగించాలన్నా, మహిళల ఆవేదనను దూరం చేయాలన్నా, ఇకనైనా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ అధికారులు వెంటనే మరికొన్ని అదనపు సర్వీసులను నడపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రూట్లను బట్టి రద్దీ సమయాల్లో ప్రత్యేక బస్సులను కేటాయించకపోతే రాబోయే రోజుల్లో మహిళామణుల తీవ్ర ఆగ్రహాన్ని, నిరసనలను చవిచూడాల్సి వస్తుందని ప్రజలు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా పాలకులు, ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని మహిళా లోకం కోరుతోంది. ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు, అలాగే సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు అదనపు సర్వీసులు నడిపితే కానీ ఈ సమస్య తీరుతుందని విద్యార్థులు, మహిళలు ముక్తకంఠంతో చెబుతున్నారు. ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం లేదా ఆర్టీసీ అధికారులు తీసుకునే చర్యలలో మీరు ముఖ్యంగా దేనికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటారు?